ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం గత కొన్ని వారాల నుంచి పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము మొదటి 11 వచనాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మన యొక్క ప్రవేశము ఆ నిత్య రాజ్యములో ప్రవేశము సమృద్ధిగా అనుగ్రహింపబడును గాక అని 11వ వచనంలో చెప్పబడింది. మనం నిత్య రాజ్యములోనికి వెళ్ళాలి అని అనుకుంటే మనం కొన్ని పనులు చేయాలనే విషయాన్ని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగానే మనం గమనిస్తూ వచ్చాం. అందుకే మన యొక్క అంతిమ గురి ప్రభు వచ్చినప్పుడు, ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పోలికలో మనం ఉండాలి. అందుకే దైవ స్వభావమునందు పాలివారగునట్లు అని చెప్పాడు 4వ వచనంలో. మనమందరం కూడా దేవుని యొక్క స్వరూపంలో ఉండాలి. ఆ స్వరూపంలో ఎదగడానికి దేవుడు కొన్ని లక్షణాలు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ లక్షణాలు ఏంటో అనేది 5వ వచనంలో, ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసము అని మొదలుపెట్టాడు. కనుక మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆ విషయాలను గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అవి మాత్రమే కాదు, విశ్వాసమునందు సద్గుణమును అని ఒకటి దాని తర్వాత ఒకటి వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ చెప్పడం మాత్రమే కాదు, మనం దాంట్లో ఏమవ్వాలి అని చెప్పాడు అనంటే 8వ వచనంలో, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా అని చెప్పాడు. అవి కేవలం విశ్వాసం ఉంచాను అని చెప్తే సరిపోదు. నేను సద్గుణం కలిగి ఉన్నాను అని చెప్తే చాలదు. నేను భక్తి కలిగి ఉన్నాను అని చెప్తే చాలదు. ఆ భక్తిలో మనం విస్తరించాలి అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. మనం ఇంకా అధికంగా వర్ధిల్లాలి, ఇంకా మనం అభివృద్ధి చెందాలి అనే విషయాన్ని మాట్లాడుతూ వచ్చాడు. ఈ రోజున మన విశ్వాసము ఎక్కడ ఉంది అనేది ఎవరికి వాళ్ళమే మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పరిమాణంలో నా విశ్వాస పరిమాణం ఉంది, ఏ కొలతలో ఉంది అసలు అనే విషయాన్ని గురించి మనం గత కొన్ని వారాల నుంచి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. మొట్టమొదట మనం ఆలోచన చేసింది, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు వారితో, లేకపోతే 3 సంవత్సరాలు యేసు ప్రభుతోనే వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. శిష్యులు యేసుతో ఉన్నవాళ్లే, కానీ యేసు ప్రభు వారు చెప్పారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని చెప్పాడు. వారి జీవితంలో నమ్మకం కనబడడం లేదు. ఈ రోజున క్రైస్తవ సంఘాలకి రావచ్చు, బైబిల్ చదువుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, కానీ వారి జీవితంలో విశ్వాసం అనేది కనబడడం లేదు. ఇంకా 2వ మెట్టులోనికి వెళ్దాం మనం. ఆ 2వ మెట్టులోకి అసలు విశ్వాసమే లేదు. అక్కడ మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారు అని చెప్పుకుంటూ వచ్చాడు. 2వ మెట్టులోనికి వచ్చినప్పుడు కల్లా యేసు ప్రభు వారి దగ్గర 5 రొట్టెలు 2 చిన్ని చేపలు తిన్నారు. వాళ్ళు చక్కగానే భుజించారు. కానీ వారి పరిస్థితులు వచ్చినప్పుడు కల్లా యేసు ప్రభు వారు బోధ చేస్తున్న బోధను వారు అర్థం చేసుకోలేకపోయారు. యేసు ప్రభు వారు మాట్లాడుతుంది శాస్త్రులు పరిసయ్యుల యొక్క పులిసిన పిండిని గురించి మాట్లాడితే వాళ్ళు అంటున్నారు, మేము రొట్టెలు తేలేదనే కదా ఈయన ఆ మాటలు మాట్లాడుతున్నారు అంటే ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారా అని చెప్పుకుంటూ వచ్చాడు. గనుక ఆ యొక్క కొద్దిగా విశ్వాసంలోనికి వచ్చారు. ఆ తర్వాత విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా మేము ఎందుకు ఈ అద్భుతం చేయలేకపోయాము అని అంటే ప్రభు అన్నాడు, మీరు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడలా అని చెప్పుకుంటూ వచ్చాడు. అది అల్ప విశ్వాసంలో నుంచి ఆవగింజంత విశ్వాసంలోకి ఎదగాలి అని చెప్పాను. విశ్వాసపు మెట్టులు ఉన్నాయి. ఒక సోపానం తర్వాత మరొక సోపానం, ఒక మెట్టు తర్వాత మరొక మెట్టులోనికి ఎదుగుతూ రావాలి. విశ్వాస జీవితంలో చాలాసార్లు కూడా ఎక్కడున్నాం అనంటే, నేను గత 30 సంవత్సరాల క్రితం ఏ విశ్వాసంలో ఉన్నానో ఆ విశ్వాసంలోనే కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వారి జీవితంలో ఆవగింజంత విశ్వాసం అంటే విశ్వాసం అభివృద్ధి చెందాల్సిన విశ్వాసాన్ని గురించి మాట్లాడాను. 4వ విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ వారు విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి అని చెప్పాను. దేవుని యొక్క వాక్యంలో యాకోబు రాసిన పత్రికలో నుంచి మీకు తెలియచేస్తూ వచ్చాను.
వారు సందేహింపకుండా అనే విషయాన్ని, సందేహపడకూడదు. మన విశ్వాసంలో మనం స్థిరులుగా నిలబడవలసిన అవసరతను గురించి గత వారంలో నేను మీకు తెలియచేస్తూ వచ్చాను. ఇది 4వ మెట్టులోనికి విశ్వాసం. విశ్వాస జీవితంలో మనం స్థిరులుగా ఉండాల్సిన అవసరత ఉంది. మనల్ని స్థిరులుగా ఉండకుండా మనల్ని లాగివేసే చాలా పరిస్థితులు కనబడుతున్నాయనేది కూడా మీకు తెలియజేయడం జరిగింది. అందులో మన స్వార్థం కావచ్చు, మన ధనాశ కావచ్చు, లేకపోతే లోక బోధలే కావచ్చు, అవన్నీ కూడా మనల్ని విశ్వాస భ్రష్టులకి తీసుకుని వెళ్ళిపోతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వారు కొంతమంది బోధ చేసేవాళ్ళు చాలా హేతుబద్ధంగానే బోధ చేస్తారు, లాజికల్గా. వారు లాజికల్ ఇంటర్ప్రిటేషన్ అనేది కూడా చేస్తారు, చాలా హేతుబద్ధంగానే మాట్లాడతారు. కనుక వారిని కొంతమంది విశ్వాసంలో నుంచి తొలగిపోయే పరిస్థితులు మనం చూస్తున్నాం. గొర్రెబొచ్చు కప్పుకున్న తోడేళ్ళు వచ్చి మిమ్మల్ని ఈడ్చుకుని పోతాయి గనక మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందనేది నేను మీకు తెలియచేస్తూ వచ్చాను. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఏదో చూడడానికి రావడం లేదు. ఆయన లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనంలో ఆయన వచ్చినాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొందునా అని చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు మనలో విశ్వాసం కనబడుతుందా? అది ప్రాముఖ్యం అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ విశ్వాసము లేకుండా మనం రక్షింపబడలేము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండడం సాధ్యం కాదు. విశ్వాసమే అన్నిటికంటే ప్రాముఖ్యం అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ చెప్పాడు. ఆ మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. పేతురు రాసిన 2వ పత్రికలోనికి వెళ్ళినప్పుడు 5వ వచనంలో చాలా చక్కగానే చెప్పుకుంటూ వచ్చాడు. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాల్సిన అవసరత ఉంది. పౌలు అమోఘమైన సేవ చేసి చివరిగా చెప్పిన మాట ఒకటే చెప్పాడు. అది ఆ యొక్క తిమోతికి రాసిన 2వ పత్రికలోనికి వెళ్ళినప్పుడు 2వ పత్రికలో 4వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చాడు. నా విశ్వాసమును నేను కాపాడుకొంటిని అని చెప్పుకుంటూ వచ్చాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని అన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో విశ్వాసమును కాపాడుకొంటిని అని అన్నాడు. ఎందుకు కాపాడుకోవడం? దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూనే ఉన్నాం. తిమోతికి రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం 1వ వచనంలో కడవరి దినాలందు విశ్వాస భ్రష్టులగుదురని అని చెప్పుకుంటూ వచ్చాడు. విశ్వాస భ్రష్టులు అయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇది చివరి దినాల్లో మనం ఉన్నాం. చాలామంది యేసు ప్రభునందు ఉన్న ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన అవసరత ఉంది. విశ్వాస భ్రష్టులు అవ్వబోతున్న ఆ పరిస్థితిని గురించి పౌలు తన పత్రికలో రాసుకుంటూ వచ్చాడు. 2వ పత్రికలో కూడా రాసుకుంటూ వచ్చాడు. 8వ వచనంలో 3వ అధ్యాయం 8వ వచనంలో విశ్వాస విషయంలో భ్రష్టులై అనే మాటను కనబడుతూ ఉంది. గనక మన జీవితంలో విశ్వాస భ్రష్టులు కాకూడదు. ఏ విశ్వాసాన్ని అయితే మనం కొనసాగించేమో, ఏ విశ్వాసం అయితే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచేమో, ఆ విశ్వాసం దినదినం కూడా అభివృద్ధి చెందుతూనే ఉండాలి. అందుకే ఒక మెట్టు తర్వాత ఒక మెట్టులోనికి ఎదుగుతూనే ఉండాలి. ఈ మెట్టులో ఏ మెట్టులో నువ్వు ఉన్నావో ఒకసారి కూర్చుని ఆలోచించుకోవాలి. మనం విశ్వాసం ఉంచాం, చర్చికి వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం అని కాదు. నా విశ్వాస పరిమాణం ఎంతవరకు ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుడు కొలుస్తాడా అని అంటే నిజంగానే కొలుస్తున్నట్లుగానే నాకు అనిపిస్తూ ఉంది. రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 12వ అధ్యాయంలో ఈ మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు ఎలాగ 12వ అధ్యాయంలోనికి రండి. దేవుడు 3వ వచనంలో చదువుతున్నాను. తను తాను హెచ్చించుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము అని అన్నాడు. విశ్వాస పరిమాణాలు ఉన్నాయి, కొలత ఉంది దేవుడి దగ్గర. ఏ కొలతలో మన విశ్వాసంలో నిలబడ్డామో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరత ఉంది. మనం ఏ స్థాయిలో నిలబడుతూ ఉన్నాం. ఈ రోజున మనం ఇంతవరకు 4 రకాలైన విశ్వాసాలను గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. ఈ రోజున 5వ విశ్వాసం గురించి మనం ఆలోచన చేద్దాం.
ఈ విశ్వాసం ఎటువంటిది అనంటే ఈ నిచ్చెనలో ఎదుగుతున్న విశ్వాసం. ఇది ఒక పోరాట దశలోనికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్పాడు, నేను మంచి పోరాటమును పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకొంటిని అని చెప్పాడు. నా విశ్వాసం పోరాడే విశ్వాసం కావాలి. ఆగిపోయే విశ్వాసం కాదు, నిలబడిపోయే విశ్వాసం కాదు, అక్కడే ఉండిపోయే విశ్వాసం కాదు. నా విశ్వాసం పోరాటంలో ముందుకు సాగే విశ్వాసం కావాలి. అందుకే రోమి తిమోతికి రాసిన పత్రికలోనే మనం గమనించవచ్చు. మొదటి పత్రిక 5వ 6వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు 12వ వచనంలో చెప్పాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము అన్నాడు. విశ్వాస సంబంధమైన అనే విషయాన్ని గనుక ఈరోజు మనం ఈ విశ్వాసాన్ని గురించి ఆలోచన చేయాల్సిన అవసరత ఉంది. మనం మంచి విశ్వాసాన్ని కలిగి పోరాడాల్సిన అవసరత ఉంది. చిన్న దగ్గర నుంచి చిన్న విశ్వాసం ఏం చేస్తుంది అనంటే చింతలు తీసుకొస్తుంది మనకి. నమ్మిక లేకపోవడం చేత మేము నశించిపోతున్నాము అని చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళలో చింతను తీసుకొచ్చింది. అల్ప విశ్వాసం ఏం తీసుకొచ్చింది అనంటే ఆందోళన తీసుకొచ్చింది. మేము తీసుకురాలేకపోయాం కదా అని అనుకున్నారు. ఆవగింజంత విశ్వాసం ఎదుగుతూ వచ్చింది. ఆ ఎదిగే విశ్వాసం కావాలి. ఇప్పుడే విశ్వాసం కావాలి అనంటే మనం పోరాడే విశ్వాసం కావాలి. మనం పోరాటం కలిగిన ఆ విశ్వాసం లేకపోతే ఎన్నో పోరాటాలు చేయాల్సి, నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి. ఇటీవల కొంతమంది మన ఇంటికి వస్తూ ఉంటారు. ఓ రోజున ఒక వ్యక్తి కొంత టీం వచ్చింది. వారు ఒక 4 మనుషులు వచ్చారు. రాగానే వాళ్ళతో మాట్లాడుతూ మీరు ఏ విశ్వాసం కలిగి ఉన్నారు, ఏ విశ్వాసంలో ఉన్నారు, ఏ డినామినేషన్ మీది అని అడిగాను. వాళ్ళు వెంటనే మేము పలానా డినామినేషన్ అని చెప్పారు. అనగానే నేను అన్నాను, మీ విశ్వాసం ఇది, మా విశ్వాసం ఇది. నేను చాలాసార్లు కూడా చాలా గర్వంగానే చెప్తాను, నేను 16 అనాళ్ళ బ్యాప్టిస్ట్ వాడినే అని చెప్తూ ఉంటా. బ్యాప్టిస్ట్ మేము బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు బ్యాప్టిస్ట్ అంటే బైబిల్ తెలిసిన వ్యక్తి బ్యాప్టిస్ట్ వ్యక్తే అని అంత గర్వంగా చెప్పుకునేవాళ్ళం. కనుక మనం ఏ సిద్ధాంతాల్లో ఉన్నాం, అసలు మన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన ఆ గొప్ప సిద్ధాంతంలో మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో యోధ పత్రికలోనికి వెళ్దాం. 1వ అధ్యాయంలో 3వ వచనంలో చదువుతున్నాను. ప్రియులారా, మన అందరికీ కలిగేది రక్షణ గూర్చి మీకు వ్రాయవల్లని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెను అని చెప్పాడు. నా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి వారు ఏ బోధ చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఈ రోజున రకరకాలైన బోధలు వస్తూ ఉన్నాయి. ఆ రకరకాలైన బోధలు వారిని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాయో మనం చూసుకోవాలి. నానా విధములైన బోధలు వస్తున్న ఆ పరిస్థితుల్లో దేవుని వాక్యానుసారంగా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఎందుకు? వారు చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడి మనల్ని విశ్వాస భ్రష్టులుగా తీసుకుని వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది. అందుకే పౌలు తిమోతికి చాలా చక్కగానే హెచ్చరిక చేసుకుంటూ వచ్చాడు. తిమోతి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మాట్లాడుతూ వచ్చాడు. చదువుతూ ఉన్నాను, చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు చదువుతున్నాను. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి గలవాడవై, ఏమన్నాడు? విశ్వాసమును మంచి మనస్సాక్షి గలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చెప్పున ఈ మంచి పోరాటము విశ్వాస సంబంధమైన పోరాడాలి. నేనేదో నమ్మేనని కాదు, అసలు పర్వాలేదండి, ఏదైనా పర్వాలేదు. ఒకసారి కొన్నిసార్లు అప్పుడప్పుడు మాటలు వింటుంటాం. మన యొక్క పిల్లలకి ఏదైనా ఇచ్చేద్దామండి, ఎవరో ఒకరు దొరికితే చాలు, ఆ హిందువులన్నా కావచ్చు, ఆర్సీఎంలో కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇచ్చేద్దాం అని అనుకుంటున్నారు. అయితే విశ్వాస విషయంలో ఎక్కడ నిలబడ్డావు నువ్వు? విశ్వాస విషయంలో నిలబడవలసిన అవసరత ఉంది. ప్రియమైన వాళ్ళారా, విశ్వాస విషయంలో రాజీ పడవలసిన అవసరం లేదు. ఎందులోన్నా రాజీ పడొచ్చేమో, కానీ విశ్వాస విషయంలో, దేవుని విషయంలో రాజీ పడితే మొత్తానికి పోయావు. ఈ రోజున విశ్వాస విషయంలో మనం స్థిరులుగా నిలబడాలి.
దేవుని యొక్క వాక్యంలో అక్కడే చెప్పాడు, నువ్వు విశ్వాసమును బట్టి ఏం చేయాలి? మంచి పోరాటమును పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించు. పోరాడు, విశ్వాస సంబంధమైన పోరాడు. అందుకే 6వ అధ్యాయంలో చెప్పాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడు. కనుక మన విశ్వాసానికి ఎన్నెన్నో ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు వచ్చినప్పుడు దాని గురించి మనం పోరాడవలసిన అవసరం ఉంది. అలాగ పోరాడకపోతే ఏమవుతాం చెప్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను, 19వ వచనంలో మాటలు చదువుతూ ఉన్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, పర్వాలేదండి, ఆర్సీఎం వారైనా పర్వాలేదు, లేకపోతే జెహోవా విట్నెస్ వారైనా పర్వాలేదు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళైనా పర్వాలేదు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళైనా పర్వాలేదు, ఏ సంఘమైనా పర్వాలేదండి, ఏ విశ్వాసమైనా పర్వాలేదు అనుకుంటే అక్కడ ఏమంటున్నాడు? అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు, చెడిపోయారు. దేవుని యొక్క వాక్యంలో అందుకే చెప్పుకుంటూ వచ్చాను, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. నాది విశ్వాసం, నేను ఎంత మాత్రం రాజీ పడినా. బైబిల్ కాలేజీలో చదువుతున్న దినాల్లో నన్ను చాలాసార్లు కూడా లూథరన్ వారు, సిఎస్ఐ వారు వచ్చే భాష్యం వచ్చేస్తే ఎంత బాగుంటుంది. మనం ఎన్ని దేశాల కన్నా వెళ్ళచ్చు, కానీ దేశాలు కాదు వెళ్ళాల్సింది, విశ్వాసం కొరకు నిలబడవలసిన అవసరం ఉంది. ఈ రోజున మన జీవితంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం, ఏదైతే నమ్మానో దాని కొరకు నిలబడాలి. బైబిల్ ఏం చెప్తుంది? ఈ రోజున మనం నిలబడ్డంలా అట్టి మనస్సాక్షిని త్రోసివేసి ఓడ బద్దలైపోయిన వారి వలె చెడిపోయారు వారు. జీవితాల్లో దేవుని వదిలేసి వారు ఇక ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని విడిచిపెట్టేసి ఏదైనా అనుకుంటే చెడిపోయావు పూర్తిగా. నువ్వు మీకే తెలుసు ఎంతమంది చెడిపోయారో, ఎంతమంది భ్రష్టులు అయిపోయారో మీరే చూడొచ్చు. మీ కళ్ళ ఎదురుగుండానే చాలామంది కనబడుతూనే ఉంటారు. అలా రాజీ పడిన వాళ్ళు ఎంతమంది భ్రష్టులు అయిపోయారో ఈ రోజున. ప్రియమైన వాళ్ళరా, అందుకే మన విశ్వాసంలో స్థిరంగా నిలబడాలి. కదలనయ్యా, నువ్వెన్ని ఇచ్చినా పర్వాలేదు, ఏమిచ్చినా పర్వాలేదు, కానీ నేను విశ్వాస విషయంలో రాజీ పడినా, నాకు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నువ్వు నిలబడగలగాలి. ఏది రాకపోయినా దేవుని యొక్క వాక్యంలో మరొక వచనాన్ని కూడా చూపిస్తున్నాను. పాత నిబంధనలోనికి వెళ్దాం, యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయంలోనికి వెళ్దాం. అందరికీ పరిచయమైన అధ్యాయమే అది, కానీ ఆ అధ్యాయానికి నేను వెళ్ళడం లేదు. 9వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడకయుందురు. మీ విశ్వాసంలో సరిగ్గా లేకపోతే మీరు స్థిరులుగా ఉండరు. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో ఎందుకు స్థిరత్వం కనబడ్డంలా? ఏదైనా ఎక్కడికైనా వెళ్ళిపోతారు, తెరచాప ఓడల్లాగా వెళ్ళిపోతారు. ఈ రోజున ఏదైనా పర్వాలేదండి, ఏ డినామినేషన్ అయినా పర్వాలేదు, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. తెరచాప ఓడల్లాగా ఉండద్దు, స్థిరంగా నిలబడి విశ్వాసంలో. మీరు విశ్వాసంలో స్థిరులుగాను కదలని వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే ఈ రోజున మనం కదిలిపోయే విశ్వాసం కనబడుతుంది, రాజీ పడిపోయే విశ్వాసం కనబడుతుంది. పర్వాలేదండి, ఈరోజు పర్వాలేదని చెప్పడానికి వీల్లేదు. మనం నిలబడవలసిన విశ్వాసం కావాలి. అలాగ స్థిరపరచుకోవాలి అనంటే మొట్టమొదట మనం ఏం చేయాలి తెలుసా? మొదటిది, క్రీస్తులో వేరు పారాలి. మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతూ ఉన్నాను, చూడండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా ఏమన్నాడు? విశ్వాసమందు దేంట్లో? దేవుని వాక్యాన్ని నేర్చుకున్నావు. ఏం చేయాలి? నువ్వు స్థిరపరచబడి
అక్కడ మాటలు చెప్తున్నాడు, స్థిరపరచబడుచు నువ్వు క్రీస్తునందు వేరుపారిన వారై. మనం ఎక్కడికి ఎందులో ఉండాలి? మనం ఒక్కసారి చూస్తూ ఉంటాం కొన్నిసార్లు చెట్ల యొక్క వేర్లు ఎంత లోతుగా వెళ్తే చెట్టు అంత స్థిరంగా నిలబడుతుంది. దాదాపు అనేక సంవత్సరాల క్రితం నేను ఒకసారి కాకినాడకి వెళ్తూ ఉన్నా. ఆ ట్రైన్లో ఉండగా కొత్త వలస దాటిన తర్వాత ఒక పెద్ద తుఫాను అప్పటికే ప్రారంభమైంది. పెద్ద గాలి వస్తుంది. నేను కాకినాడకి వెళ్ళాలి. తుఫాను వస్తుంటే ట్రైన్ అక్కడ ఆగింది. ట్రైన్ ఆగి ఉంటే పెద్ద గాలి వచ్చింది. నేను కళ్ళారా చూస్తూనే ఉన్నాను. రోడ్డు ప్రక్కన ఉన్న ఆ చింత చెట్టు అలాగ పూర్తిగా వాలిపోయింది. అప్పుడు అనిపించింది, ఒకవేళ ఇంత గాలికి ఆ డాల్ఫిన్ నోస్ పైన ఉన్న తాటి చెట్లు పడిపోయాయి అంటే అవి పడిపోవు కూడా. ఎన్నో తుఫాన్లు వస్తూనే ఉన్నాయి. ఆ తుఫాన్లకి అటు ఇటు కదులుతూనే ఉంది. దాని వేరు లోతుగా వెళ్తూనే ఉంది. నా చిన్నప్పటి నుంచి దాన్ని చూస్తూనే ఉన్నా. ఈరోజు నా ప్రియమైన వారరా, మనం దేవునిలో వేరుపారితేనే కానీ, ఎంత వేరుపారా? 5 నిమిషాలు బైబిల్ చదివితే సరిపోతుందా? లేకపోతే మొక్కుబడికి బైబిల్ ఆ యొక్క ప్రార్థన చేసుకుంటే సరిపోతుందా? ఏంటి మన జీవితంలో ఎక్కడున్నాం? ఎందులో వేరుపారేం అసలు చెప్పు. మన యొక్క జీవితంలో పురోగతి కాదు, అదో అభివృద్ధి అని చెప్పాలి. ఇది ఎక్కడికి వెళ్ళాలి? లోతుగా. అందుకే అన్నాడు వేరుపారిన వారై. ఈరోజు విశ్వాసంలో ఎంత వేరుపారేవో ఒకసారి ఆలోచించాలని మనం చేస్తున్నా. దేవుళ్ళో ఎంత లోతుగా నిలిచేవో ఒకసారి ఆలోచించు. నువ్వు ఎంత దేవుళ్ళో ఎంత లోతుగా వెళ్తావో అంత బలంగా నిలబడతావు. ఏది వచ్చినా సరే నిలబడగలవు. ఈ రోజున ఎందుకు నిలబడలేకపోతున్నారంటే వారి జీవితాల్లో దేవుళ్ళో లోతుగా అనుభవాలే లేవు. వారి జీవితంలో వాక్య అనుభవం లేదు, ప్రార్థన అనుభవం లేదు, సహవాస అనుభవం లేదు, ఏ అనుభవం కూడా లేదు. ఏదో వస్తాం వెళ్ళిపోతాం. వాళ్ళంతా కూడా నమ్మిక లేకయే ఉన్నారు. అంతా ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, మనం ఎలాంటి విశ్వాసంలో ఎదగాల్సిన అవసరం ఉంది. యోహాను సువార్తలోనికి వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాను. నా యందు నిలిచి ఉండిడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచుంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో. నువ్వు ఆయనలో ఉంటే ఫలిస్తావు. ఈ రోజున ఆయనలో లేవు, ఆయనలో వేరుపారలేదు, ఆయనలో నిల్చుండం. మనం ఏదో అనుకుంటాం అంతే. ఈ రోజున ప్రియమైన వారా, దేవునిలో ఎంత లోతుగా వెళ్ళావు చెప్పు. వెళ్ళావా నువ్వు? ఒక్కసారి ఆలోచన చెయ్యి. దేవుని యొక్క వాక్యంలో ఇంకా 2వ వచనంలో చదువుతూ ఉన్నాను. చూడండి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసేస్తాడు. అక్కడ చెప్పాడు, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసేస్తాను నేను. అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఎలాగుండాలి? మనం ఫలించాలి అనంటే మనం దేవునిలో లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. చాలామంది విశ్వాసము ప్రారంభిస్తారు, దాన్ని కొనసాగించరు. ప్రార్థన ప్రారంభిస్తారు, కొనసాగించరు. బైబిల్ ప్రారంభిస్తారు, కొనసాగించరు. వారి విశ్వాసం మధ్యలోనే ఆగిపోతూ ఉంది. ఏదో వస్తే చలించిపోతూ ఉన్నారు వారి జీవితంలో. వారు తమంతట తాము కాదు, మీరు క్రీస్తులో వేరుపారిన వారై ప్రభువులో నీ జీవితాన్ని దేంట్లో నిర్మించుకోవాలి. నువ్వు స్థిరులుగా ఉండాలి అనంటే నువ్వు క్రీస్తులో విశ్వాసంలో వేరుపారాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రియమైన వారరా, మన జీవితంలో ఏ విశ్వాసంలో ఉన్నామో, నువ్వు ప్రభువా నా విశ్వాసాన్ని అధికం చేయి, నా విశ్వాసాన్ని పెంచు అని కాదు.
నువ్వు లోతుగా వెళ్తూ ఉంటే నువ్వు విశ్వాసంలో ఎదగలవు. చెట్టు లోతుగా వేరుపారుతూ ఉంటే అంతగా ఎదుగుతుంది. ఈరోజు ప్రభువులో నువ్వు ఎంతగా వేరుపారుతావో అంతగా ఎదగలవు. ఈరోజున చాలామంది అలాంటి జీవితాలు లేకుండానే కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. పౌలు తీతుకు రాసిన పత్రికలో చెప్తూ వచ్చాడు, అలాంటి వాళ్ళు ఎలాగ ఉంటారు అనంటే, వారు విశ్వాసం పూర్తిగా తృణీకరించేశారు. కేవలం వట్టి మాటలతోనే వారు బ్రతికేస్తున్నారు. ఈ రోజున వట్టి మాటలతో బతకద్దు. మన జీవితంలో పనికిరాని చర్చలు పనికిరానివి కావు. బైబిల్ చదువుదాం, ప్రార్థన చేసుకుందాం, దేవునందు మనసు నిలుపుదాం, ప్రభువులో వేరు పారాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుక మొట్టమొదట మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి అనంటే, మనం స్థిరులుగా ఉండాలంటే, మనం పోరాడే విశ్వాసం కావాలంటే ముందు మనం బలంగా ఎదగాలి. అప్పుడే మన విశ్వాసంలో స్థిరంగా ఉండగలం. రెండవది, విశ్వాసంలో మనం పోరాడే విశ్వాసం ఆగిపోయే విశ్వాసం కాదు. విశ్వాసానికి ఎన్నో శోధనలు వస్తాయి, రకరకాలైన శోధనలు వస్తాయి. ఆ శోధనలు వచ్చినప్పుడు ఎప్పుడు తెలుస్తుంది నీ విశ్వాస జీవితం? నువ్వు మంచివాడివి, విశ్వాసం ఉంచావు అని అన్నది ఎప్పుడు తెలుస్తుంది? తెలిసేది ఎప్పుడంటే నీకు శోధన వచ్చినప్పుడే తెలుస్తుంది. శోధనలు రానంత వరకు కూడా నీ విశ్వాసం తెలీదు. ఎప్పుడైతే నీ బ్రతుకుల్లో కష్టాలు వస్తాయో అప్పుడే తెలుస్తుంది నీ విశ్వాస జీవితం అనేది. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను, చూడండి మాటలు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చదువుతున్నాను. ఇందుచేత నేను ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు, మా ప్రయాసం వ్యర్థమైపోనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని. ఏం తెలుసుకోవాలనుకున్నా అక్కడ చెప్తూ ఉన్నాడు, చూడండి. శోధకుడు మిమ్మును, మీ విశ్వాసాన్ని శోధకుడు శోధిస్తాడు. ఆ మాటలు మీరు గమనించాలని మనం చేస్తున్నా. చాలా ప్రలోభాలకు పెడతాడు. అనేక మంది ఆ ప్రలోభాలకి పడిపోతూ ఉన్నారు, ఈడబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. విశ్వాసంలో నుంచి తప్పించడానికి ఎన్నెన్నో శోధనలు వస్తూనే ఉంటాయి. నేను గత వారంలో మీకు చెప్పాను, నీకు దగ్గరగా ఉన్న సంఘానికి కాదు, దేవుని వాక్యానికి దగ్గరగా ఉన్న సంఘానికి వెళ్ళు. నా పక్కన ఉందండి చర్చికి వెళ్తున్నా, అలాంటి కబుర్లు చెప్పద్దు. నీ దేవుని వాక్యానికి దగ్గరున్న సంఘానికి వెళ్ళి, ఏ సంఘానికి వెళ్ళినా పర్వాలా, కానీ దేవుని వాక్యానికి దగ్గరగా ఉందా లేదా చూడు. ఈ రోజున చాలామంది వారి జీవితంలో మీ విశ్వాసాన్ని తొలగించడానికి శోధకుడు, ఎన్నెన్నో శోధనలు మనం గమనిస్తున్నప్పుడు ఆ శోధన ఎలాగొస్తుంది? పర్వాలేదు దగ్గరే అనుకుంటాం. యాకోబు రాసిన పత్రికలోనికి వెళ్తే 1వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. వాడు దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయ నీ ఇచ్చను బట్టే నువ్వు శోధింపబడుతూ ఉన్నావు. నీకు దగ్గరగా ఉందని వెళ్ళిపోతూ ఉన్నావు. దేవుని వాక్యానికి దగ్గరగా ఉందా లేదో అని చూడడం లేదు. అందుకే విశ్వాస భ్రష్టులు అవుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే శోధకుడు వచ్చినప్పుడు నువ్వు పోరాడాలి. ఆ విశ్వాసం అది దేవుని వాక్యానుసారంగా లేదు, ఇది దేవుని వాక్యం కాదు. ఇది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అట్టి వారి నోళ్ళు మూయించాలని చెప్పాడు తీతు రాసిన పత్రికలో. అలాంటి వాళ్ళ నోళ్ళను మూయించాలి, ఇది తప్పు. మనల్ని విశ్వాస భ్రష్టులుగా తీసుకుని వెళ్ళిపోయే ఆ పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అందుకే పోరాడాలి మన విశ్వాసం గురించి. ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడుడి అన్నాడు.
పోరాడాలి. నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి. పర్వాలేదండి, ఏదైనా పర్వాలేదు అని అనుకుంటే కాదు. దేవుని యొక్క వాక్యంలో పౌలు ఆ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తూ అన్నాడు, 16వ అధ్యాయం 13వ వచనంలో, మెలకుగా ఉండి విశ్వాసమందు నిలకడగా, మీ విశ్వాసమందు నిలకడగా, ఆ మాటలు చెప్పాడు. నిలకడగా ఉండి, పౌరుషము గలవారై ఉండి, బలవంతులై ఉండి. ఎలాగుండాలి? నేను ఇది కాదు, కుదరదు అసలు. నువ్వు చెప్పగలిగిన పరిస్థితి కావాలి. అక్కడ చెప్తూ ఉన్నాడు, మెలకుగా ఉండి విశ్వాసమందు నిలకడగా. నిలకడ ఈరోజు నిలకడగానే లేదు. ఎక్కడ పోతే అక్కడికి వెళ్ళిపోతాం. ఏ చర్చి కంటే అదే. ఏ చర్చికి వెళ్తున్నావు? ఏ వాక్యం వింటున్నావు? ఏ బోధ వింటున్నావు? మేము కూడా చర్చికి వెళ్తున్నాం అని చెప్పాడు. లేటర్ డే సెయింట్స్ అన్నాడు. నేను విశాఖపట్నం వెళ్తే లేటర్ డే సెయింట్స్ ఏసీ చర్చ్, అది వెళ్ళిపోతున్నారు అందరు. అరే ఏసీ చర్చా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈ రోజున చాలామంది వారి జీవితాలలో విశ్వాసాన్ని కాపాడుకునే పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. సాతానుడు శోధిస్తాడని పౌలు తెస్సలోనికలకు రాసిన పత్రికలో చెప్పాడు. మీరు శోధకుడు మిమ్మల్ని శోధించునేమో. అందుచేత మనం ఏం చేయాలి? వాడు వేసే బాణాలను మనం ఆర్పగలగాలి. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 16వ వచనంలో చెప్పాడు, విశ్వాసం అనే డాలును, దుష్టుడు వేసే అగ్ని బాణములను, వాడు ఎంత జోరుగా వాడు వేసే అగ్ని బాణాలను నువ్వు ఆర్పాలి, ఎదుర్కోవాలి. పర్వాలేదులే తగులుతే అనుకోవద్దు, నువ్వు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అందుకే విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడాలి ఈ రోజున. ప్రియమైన సోదరి సోదరుడా, విశ్వాసం అది మనం ఆర్పాలి. అంత మాత్రమే కాదు, ఇంకేమన్నాడు చదువుతూ ఉన్నాను చూడండి. తెస్సలోనికలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మీరు విశ్వాస కవచమును అని చెప్పుకుంటూ వచ్చాడు. నేను చదువుతూ ఉన్నాను ఆ మాటలు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మనము పగటివారమై ఉన్నాము, మనం మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచాన్ని అవన్నీ కూడా మన దగ్గరికి రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎక్కడికి రావాలి? మన విశ్వాసంలో ఎదగాల్సిన అవసరం ఉంది. వేరు పారాలి. శోధనలో నిలబడగలిగిన విశ్వాసం, అది విశ్వాసం. మన జీవితంలో ఇలాంటి విశ్వాసానికి పరీక్షలు వచ్చినప్పుడు మనం నిలబడగలగాలి. ఏదైనా రావచ్చు. విశ్వాసానికి పరీక్ష అనేక సార్లు వస్తూనే ఉంటాయి. యేసుప్రభు వారికి వచ్చాయి, నిలబడ్డారు. ఈరోజు మనకు వస్తే నిలబడాలి. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనంలో నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2, 3 వచనం, నా సహోదరులరా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్షల్లో మనం విజయాన్ని సాధించాలి. పరీక్షలు వచ్చినప్పుడు, పరీక్షలు వస్తే మనం దొంగదారులు వెతకడం కాదు, పరీక్షలో నిలబడాలి. ఆ పరీక్షలో నిలబడితే ఏమంటున్నాడు? పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మనం ఎంత ఎంచుకోవాలి? నిజంగా శోధన వస్తే, నేను ఒక మాట చెప్తాను మా స్టూడెంట్స్కి, నన్ను పొగడేవారు వద్దు, నన్ను విమర్శించే వాళ్ళు కావాలి. విమర్శించే వాళ్ళు మనల్ని పైకి తీసుకుని వెళ్తారు, పొగడేవాళ్ళు మనల్ని అధోగతిలోనికి తీసుకుని వెళ్తారు. మనం చాలాసార్లు కూడా అనుకుంటా, అంటే పొగడేవాళ్ళు కావాలి అని అనుకుంటాం. మనం ఎంత బాగా ఎంత బాగా ఎంత బాగా అని చెప్పాలి. కాదు,
విమర్శ చేయాలి. అది ఆ విమర్శ అనేది కన్స్ట్రక్టివ్ అంటారు దాన్ని, మంచిగా, అసూయతో కూడిన విమర్శలుగా మంచి మనసుతో చక్కని ఆ విమర్శ. ఇక్కడ చెప్తున్న విషయం మనకి ఎన్నో మనకు పరీక్షలు వచ్చినప్పుడు ఆ పరీక్షల్లో మనం నిలబడాలి. యోబు పరీక్షల గుండా వెళ్ళాడు. యోబుకి ఎన్నో పరీక్షలు వచ్చాయి, మనం చూస్తూ ఉన్నాం. యోబు యథార్థవంతుడును, న్యాయవంతుడును, నీతిమంతుడును అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అతని గురించి. అయిక సాతానుతో మాట్లాడుతున్నప్పుడు యోబుని గురించి ఆలోచించితివా? యోబు ఎంత నీతిమంతుడు, ఎంత యథార్థవంతుడు, ఇలాగన్నీ కూడా చెప్పుకుంటూ వస్తే ఊరికనే ఉన్నాడా విశ్వాసం? నువ్వు ఒక్కసారి చూడు, నువ్వు చేయి తీసాయి, అతను చుట్టూ వేసిన కంచె తీసాయి, అతడు నీ ముఖాన్ని ఎదుటనే అతడు దూషిస్తాడని చెప్పాడు. విశ్వాసానికి పరీక్ష వచ్చింది. అతడు ఎన్ని పరీక్షల గుండా వెళ్ళాడో. ఒకవైపు చూస్తే నేను అదంతా చదువుతున్నప్పుడు ఇంత నష్టం ఎవరికి కూడా జరగల. అక్కడ చెప్పాడు 600 ఎడ్లు, జతల ఎడ్లు, ఇలాగా 300, 400 ఇలాగ జతల ఎడ్లు అని చెప్పాడు. ఎడ్లు పోయాయి అంటే అంత ఎడ్లున్నాయంటే ఎంత భూమి ఉంది, అంత భూమి కూడా పాడైపోయింది. ఇక కుమార్తెలు చచ్చిపోయారు, ఎన్ని జరిగాయి. అతని విశ్వాసానికి పరీక్ష వస్తూనే ఉంది. ఆ పరీక్షలో ఏం అద్భుతమైన విషయాన్ని చెప్పాడో తెలుసా? నేను చదువుతూ ఉన్నాను, చూడండి. యోబు గ్రంథానికి రండి. యోబు గ్రంథంలో అతడు చెప్పిన మాటలు 13వ అధ్యాయం 15వ వచనంలో చదువుతున్నాను. ఇదిగో ఆయన నన్ను చంపినాను అని పోయినా పర్వాలా, నా విశ్వాసాన్ని నేను వదులుకోను. ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. జరగకపోయినా పర్వాలా, నా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. యోబు విశ్వాసంలో యోబు నిలబడగలిగాడు. తన భార్య, ఇంతకాలం సంసారం చేసిన భార్య ఏముందో తెలుసా? విశ్వాసం గురించి ఓడిపోయింది. ఆ పరీక్షలో నిలబడలా. ఏమంటుందంటే యోబుని ఒక మాట చెప్పింది, చదువుతూ ఉన్నాను 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనంలో. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థత వదలక ఉందువా? దేవుని దూషించి మరణము చావయ్యా, ఎందుకు ఇంకా దేవుడు అంటే యోబు అన్నాడు, ఆయన నన్ను చంపినను. ఓడిపోయింది, యోబు భార్య ఓడిపోయింది. ఈ రోజున ఓడిపోయే విశ్వాసం కాకూడదు. మన యొక్క విశ్వాసం జయించే విశ్వాసం కావాలి. అది మన విశ్వాసం. ఆ విశ్వాసం మెట్టులోనికి ఎదగాలి. దేవుని వాక్యం ఎంత అద్భుతంగా చెప్పబడిందో నేను చదువుతూ ఉన్నాను. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలోనికి రండి, 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. 4వ వచనంలో చదువుతున్నాను. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో లోకమును జయించే విశ్వాసమే మన విశ్వాసం, ఏదో విశ్వాసం కాదు. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో రాగానే, కష్టాలు రాగానే విశ్వాసంలో వదిలేస్తూ ఉన్నారు. అందుకే పేతురు తన పత్రికలో రాస్తూ వచ్చాడు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చదువుతూ ఉన్నాను. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఏమొస్తుంది? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అన్నాడు. ఏది? ఆ విశ్వాసం శోధనలో నిలవగలగాలి. వస్తాయి, ఎన్నో పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో నిలబడే విశ్వాసం కావాలి. మన విశ్వాసం ఏమవుతుంది చెప్పండి? ఎక్కడున్నాం అసలు? అక్కడే కనబడుతుంది. దేవుని యొక్క వాక్యంలో ప్రకటన గ్రంథంలో
దీని అర్థాన్ని మనం కొనసాగించాలంటే ఒక్క మాట మీకు తీసుకుని వెళ్ళాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనంలోనికి వెళ్తున్నాను. దేవుని ఆజ్ఞలను యేసుని గూర్చి విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. కనబడుతుందా? ప్రభు వచ్చినప్పుడు కనబడుతుందా? ఏది మన విశ్వాసం? అన్ని రాజీ. పోరాడే విశ్వాసమేనా, లేకపోతే ఓడిపోయే విశ్వాసమా? మన విశ్వాసం పోరాడే విశ్వాసం కావాలి. ఆ పోరాడే విశ్వాసం విజయమే, లోకమును జయించు విజయమే మన విశ్వాసం. మన విశ్వాసం ఆ మెట్టులోనికి ఎదగాలి. మనం ప్రియమైన వారడా, కొన్నిసార్లు ఈ పరీక్షల్లో మనం గమనిస్తున్నప్పుడు 3 రకాలైన పరీక్షలు వస్తాయి. ఒకటి దేవుడి దగ్గర నుంచి వస్తుంది పరీక్ష. దేవుడు చాలాసార్లు కూడా పరిశోధిస్తూ ఉంటాడు, చూస్తాడు. కొన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు పరీక్షించాడు. వాళ్ళకి ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చాడు. వారు ఎర్ర సముద్రం దాటగానే నీళ్లు వారికి దొరకలే. మెరిబ్బా దగ్గర వాళ్ళు దేవుడి మీద సనుక్కున్నారు. వాళ్ళు చేసిన పనేంటి? దేవుడు ఇంత చక్కగా మాట్లాడుతున్నా దేవుని మాటలు వినడం లేదు, దేవుని యందు విశ్వాసం ఉంచడం లేదు వాళ్ళు. ఈ రోజున ఇదిగో ఈ పాస్టర్ గారే మా అమ్మాయికి బాప్తీసం ఇచ్చేశారు, లేకపోతే ఎప్పుడో పెళ్ళి అయిపోను. ఎప్పుడో. అరే, దేవుడి మీద విశ్వాసం ఉంచరు, ఎవడో నిందించడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కూడా చేస్తున్న పని ఏంటంటే, వారు దేవుడి దగ్గరికి వెళ్ళి అడగడం లేదు. వారు మోషే అహరోన్ల మీద నింద వేయడానికి ప్రయత్నం. ఈ మోషే అహరోన్లే అయ్యా, మాకు ఐగుప్తు దేశంలో ఎంత బాగుంది, చేపలు దొరికేవి, కీరకాయలు దొరికేవి, కాకరకాయలు, అన్ని కూరగాయలు దొరికేవి, ఉల్లిపాయలు దొరికేవి, మాంసం దొరికేది. ఇక్కడ ఏమి దొరికింది అసలు? ఎప్పుడు సనుగుడు. ఈ రోజున దేవుడి మీద విశ్వాసం లేదు వారికి. అరే, నీళ్లు రాకపోగానే వాళ్ళు ఎంతగా దేవుణ్ణి, ఆ వచనాన్ని చూపిస్తున్నాను చూడండి. 81వ కీర్తనలోనికి వెళ్దాం. 81వ కీర్తన 7వ చరణాన్ని చదువుతున్నాను. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటు నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మెరిబ్బా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. ఏం చేస్తావు చెప్పు? ఇప్పుడు ఇంత మాట్లాడాను, ఎవరి మీద? నీతో మాట్లాడుతూనే ఉన్నా, ఇన్ని పనులు చేశాను, ఎక్కడ విశ్వాసం? వారి జీవితంలో మోషే అహరోన్ల మీద సనుక్కున్నారు, దెబ్బలాడారు, కానీ దేవుడి మీద విశ్వాసం వారికి ఉంచలేదు. దేవుడు బండలో నుంచి నీరిచ్చాడు, అది ఏమైపోయారు? విశ్వాస పరీక్షలో వారు విఫలమైపోయారు. దేవుడి మీద విశ్వాసం లేకుండా పోయింది. ఎన్నిసార్లు ఈ ప్రజలు లొంగక ఉందురు అని చెప్పాడు. ఈ రోజున ప్రియమైన వారడా, నీ విశ్వాసం దృఢంగా ఉండాలంటే క్రీస్తునందు వేరుపారిన వాడే. ఫిర్యాదులు చేయవద్దు, తగాదాలు చేయవద్దు, దేవుడి మీద విశ్వాసం ఉంచు. ఎప్పుడైనా దేవుడు పరీక్షించాడంటే అది నీ మంచి కోసమే. బంగారం పుటం వేయబడిందంటే ఆ బంగారం యొక్క విలువ పెరగడానికే. దేవుడు పరిశోధిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ 2 పదజాలాల్ని. దేవుడు పరిశోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. పరిశోధించడం దేవుని వంతు. అబ్రహాముని దేవుడు పరిశోధించాడు. నువ్వు ఎంత నా మీద ప్రేమ చూపిస్తావు, నా మీద ఎంత విశ్వాసం వస్తావు. దేవుడు చెప్పాడు, నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని తీసుకొచ్చి బలిచ్చేమన్నాడు. ఏమనుకున్నాడు అబ్రహాము? తీసుకుని వెళ్ళిపోయాడు. మొరియా కొండ మీదకి తీసుకుని, ఏంటయ్యా ఒకే ఒక కొడుకుని ఎందుకు ఇచ్చేయమంటున్నావు నువ్వు? 25 సంవత్సరాలు దీనికోసం కనిపెట్టాను, ఇప్పుడు ఇచ్చి మళ్ళీ ఇచ్చామంటున్నావేంటి అనల్లా. ఒకటే నమ్మాడు. ఆ నమ్మకం ఏంటంటే తెలుసా?
దేవుడు మృతులను సజీవులుగా చేయగలడనేది విశ్వాసం ఉంచాడు. మృతులను సజీవులుగా చేయగలడు. ఎప్పుడైతే విశ్వాసంలో నిలబడ్డాడో దేవుడు చెప్పాడు, నిన్ను బట్టి భూచరులందరూ కూడా ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదానికి కారణమయ్యాడు. విశ్వాసం మరొక మెట్టులోనికి తీసుకుని వెళ్తుంది, మరొక ఆశీర్వాదంలోనికి తీసుకుని వెళ్తుంది. దేవుడు పరిశోధిస్తే ఉన్నతంగా వెళ్తావు. దేవుని యొక్క వాక్యంలో యోబు పరీక్షలో నిలబడ్డాడు, రెండంతలుగా దీవింపబడినట్లుగానే మనం చూస్తున్నాం. సాతాను శోధిస్తాడు. ఎప్పుడు కూడా సాతాను ఇచ్చేది ఏంటంటే శోధించడం. దేవుడు పరీక్షించడం, సాతాను శోధించడం. నిన్ను కిందకు లాగాలి, విశ్వాసంలో నుంచి కిందకు లాగాలి. దేవుడు విశ్వాసానికి పరీక్ష పెట్టాడంటే మరొక మెట్టులోనికి ఎదగడానికి. పరీక్షలు 1వ క్లాస్ నుంచి 2వ క్లాస్కి వెళ్ళడానికి, 2వ క్లాస్ నుంచి 3వ క్లాస్కి వెళ్ళడానికి దేవుడు పరీక్షలు పెట్టేవి. శోధించేవాడు నేను లాగేయడానికి. బయటకు వచ్చారా, ఇంకెంతకాలం చదువుతావు, వచ్చాయి, చదువేంటి మనకి అని అనుకుంటాడు. పరీక్షలు లేవు, ఏం లేవు, వచ్చాయి. సాతానుడు చెప్పేది అది శోధన. అందుకే దేవుని యొక్క వాక్యంలో నేను ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వాడు వెదుకుచు తిరుగుచున్నాడు. వాడు తిరుగుతూనే ఉన్నాడు. అక్కడ ఆ వచనాన్ని నేను చెప్తూ ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాల్సిన అవసరతను గురించి నేను చెప్తూ ఉన్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో 8వ వచనం 9వ వచనంలో చదువుతూ ఉన్నాను. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే. ఏమైనా ఈ విధమైన ఆ వచనాన్ని తీసి చూడండి దయచేసి. ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. అందుకే చెప్పే విశ్వాసమందు స్థిరులుగా. పరీక్ష వచ్చినప్పుడు మనం స్థిరులుగా నిలబడాలి. ఇది ఎదిరించాలి. యేసు ప్రభు వారు ప్రతిసారి ఎదిరించారు. మనుషుడు రొట్టె వలన కాదు, నీకు నమస్కారం చేయనవసరంలా, నేను దూకనవసరంలా, ఎదిరించారు. ఈ రోజున మన జీవితంలో ఎదిరించి విశ్వాసమందు స్థిరులుగా, స్థిరత్వం కావాలి. లోతుగా ఉన్నప్పుడే ఎదిరించగలం. అందుకే విశ్వాస పోరాటం, విశ్వాస సంబంధమైన పోరాటం, ఆ విశ్వాసంలోకి ఎదగాలి మనం. అందుకే ఆ విశ్వాసం మనకుందా లేదా మనమే చూసుకుందాం. ఎవరో చూడడం కాదు, ఎవరో చూసేది కాదు, నీవు చూసుకో. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు, అరే ఇది వస్తున్నప్పుడు నాకు విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే ఇలాగెందుకు చేస్తా? విశ్వాసం ఉంటే ఇలాంటి పనులు ఎందుకు చేస్తా? విశ్వాసం లేకపోవడం చేతనే కదా ఈ పనులు చేస్తూ ఉన్నా. విశ్వాసం ఉంటే ఈ పనులు చేయను కదా, ఎదిరిస్తా వాడిని. కనుక నన్ను నేను చూసుకోవడం చాలా అవసరం. ఈ రోజున ప్రతి దినము కూడా దైనందిక కార్యక్రమాలన్నిటిలో కూడా మనం చూసుకోవాల్సిన విషయం అది. నేను విశ్వాసం కలిగి ఉన్నానా లేదా అనేది చూసుకోవాలి. అలా చూసుకోగలిగినప్పుడు నిజంగా అలాంటి విశ్వాసంలో ఎదిగితే సేవకులకి చాలా సంతోషం. ఆ వచనాలు నేను 3 వచనాలు త్వరగా చూపించి ఇక్కడితో ఆపుదాం అనుకుంటున్నా. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు చదువుతున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. 15వ వచనంలో చదువుతూ ఉన్నాను. ఈ హేతువు చేత ప్రభువైన యేసుక్రీస్తునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అరే విశ్వాసం ఎంత బాగుందండి! దేవునికి స్తోత్రం చెప్తున్నాడు పౌలు. ఈ రోజున మీ విశ్వాసాన్ని చూచి సేవకులు స్తోత్రం అని చెప్పగలరా? ఒకసారి కూర్చొని ఆలోచించు. 2వ విషయాన్ని చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రికలోనికి రండి. కొలస్సీలకు రాసిన పత్రిక
2వ అధ్యాయం 5వ వచనంలో చదువుతూ ఉన్నాను. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి అరే సేవకుడికి ఎంత ఆనందం! ఈ రోజున నీ విశ్వాసాన్ని చూచి ఆనందించే మెట్టులో నువ్వు ఉన్నావా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మెట్లో నువ్వు ఉన్నావా? నీ విశ్వాసాన్ని చూచినప్పుడు అరే ఎంత ఎదిగాడండి. 3వ వచనాన్ని చూపిస్తూ ఉన్నా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. 3వ అధ్యాయం 7వ వచనంలో చదువుతున్నాను. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయమై ఆదరణ. ఏమన్నాడు? మీ విశ్వాసాన్ని చూచి దేవునికి స్తోత్రం అన్నాడు. విశ్వాసాన్ని చూచి ఆనందించాడు. విశ్వాసాన్ని చూచి ఆదరింపబడ్డాడు. ఒక సేవకుడే ఒక సేవ చేస్తే, సేవకుడే ఆనందిస్తే, నువ్వు విశ్వాసంలో ఎదిగితే దేవుడు ఎంతగా ఆనందిస్తాడో ఒక్కసారి ఆలోచించు. ఎప్పుడన్నా ఆలోచించావా? ప్రభు చెప్పాలి. అది చూచి ప్రభు కొంతమంది విశ్వాసాలను చూచినప్పుడు ఎంత ఆనందించాడు. ఇంత గొప్ప విశ్వాసము అని అన్నాడు. ఇంత గొప్ప విశ్వాసము నేను ఇశ్రాయేలులో చూడలేదు. మన విశ్వాసాన్ని చూచి ప్రభు ఆనందించే మెట్టులోనే ఉన్నావా లేదా ఒక్కసారి చూడండి. మన మూతి ఆ యొక్క తోక ముడుచుకుని వెనకాలకి పారిపోయే విశ్వాసమా? ఓడిపోయే విశ్వాసమా? శోధనలకు లొంగిపోయే విశ్వాసమా? పోరాడే విశ్వాసమా? జయించే విశ్వాసమా? ఏ విశ్వాసం ఇది? ఒకసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తున్నా. అందుకే పౌలు చెప్పాడు, నేను మంచి పోరాటమును పోరాడితేనే, నా పరుగును కడముట్టించుకుంటే, నా విశ్వాసాన్ని కాపాడుకున్నా. పోరాడే విశ్వాసముతో పోరాడి జీవించాను. ఈ రోజున చెప్దామా, ప్రభువా మేము పోరాడే విశ్వాసంలో రావాలయ్యా. కేవలం నిలబడిపోయే విశ్వాసం కాదు, విశ్వాసంలో మరొక మెట్టులోనికి మమ్మల్ని ఎదిగింపచేయమని ప్రార్థన చేద్దామా? Subscribe now and press the bell icon. Never miss an update.